నెక్స్ట్ క్వశ్చన్, అన్లాఫుల్ కన్సిడరేషన్ అంటే ఏంటి? ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 25 కింద మనం చూస్తాం. వెన్ అట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్, ద ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ హ్యాస్ డన్ ఆర్ abstain from doing or does or abstains from doing or promises to do or abstain from doing something, such act is called a consideration for the promisee. అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ అంటే ఇది కన్సిడరేషన్ అంటారు. వీటిలో అన్లాఫుల్ కన్సిడరేషన్ అంటే మనం అనుకున్నట్టు ఇందా చూసినట్టు వీటిలో ఎప్పుడు ఎస్పెషల్లీ ఫర్మిడెన్ బై లా ఉండకూడదు, పబ్లిక్ పాలసీకి ఆపోజిట్గా మనం చేయకూడదు, అట్లాగే ఫ్రాడులెంట్ కన్సిడరేషన్స్ ఎవరిని చేయకూడదు. ఇవి చాలా మనకి ఇంపార్టెంట్, ఇవి అవసరం. అన్లాఫుల్ కన్సిడరేషన్ అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, మనం ఎవరితోనైనా సరే ఒక ఆఫర్ ఇచ్చేటప్పుడు దానికి ఒక కన్సిడరేషన్ ఉంటుంది. గ్రాటిట్యూడ్ అని, నాన్ గ్రాటిట్యూడ్స్ అని ఉంటుంది. ఎట్లాగంటే కొన్ని మాటలతోనో సహాయంతో కుదురుతుంది, కొన్ని డబ్బులతోనో వాల్యూతోనో కుదురుతుంది. మనం ఏదైనా పని చేసేటప్పుడు దానికి ఎట్లా చేయకూడదు. దాంట్లో ఏంటంటే, నాకు నువ్వు ఇల్లు కట్టించావు అనుకో, నేను ఇంత డబ్బులు ఇస్తాను, ఇది లాఫుల్ కన్సిడరేషన్. అట కాకుండా నాకు నీ ఇల్లు కట్టావు అనుకో, నేను ఇతను మర్డర్ చేస్తాను అని చెప్పడం ఏంటంటే ఇది అన్లాఫుల్ కన్సిడరేషన్స్. ఇట్లాంటివి ఎప్పుడు చేయకూడదు అనమాట. అంటే అన్లాఫుల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు నువ్వు ఈ పని చేస్తే వకీలు గంజా తెచ్చి నీకు ఇస్తాను అన్నారు అనుకోండి, ఇది అన్లాఫుల్. లేదా నాకు ఈ పని చేస్తే నీకు కావాల్సిన పని నేను ఇల్లీగల్గా చేసి పెడతాను అనేది కూడా ఇది అన్లాఫుల్. వీటిలో ఇంపార్టెంట్ కేసు లా ఏదైనా ఉందంటే వెంకటస్వామి AR 1902 అనే కేసు కొంచెం దీంట్లో ఇంపార్టెంట్ కేసు. ఇది కానీ చూసుకుంటే మనకి అర్థమవుతుంది. దీంట్లో ప్రికాషన్స్ ఆర్ ఫాలోస్. అన్లాఫుల్ కన్సిడరేషన్లో కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. ఎట్లా ఫాలో అవ్వాలి? న్యాచురల్ లవ్ ఆర్ అఫెక్షను, అట్లాగే కాంపన్సేషన్ ఆఫ్ ఏ పార్టీ ఆఫ్ వాలంటరీ సర్వీసెస్, అగ్రిమెంట్ టు పే అట్ ఏ టైం బార్ డెబిట్, కంప్లీటెడ్ గిఫ్ట్, కాంట్రిబ్యూషన్ టు ద చారిటీ. ఇవన్నీ కొన్ని ప్రికాషన్స్ అవుతుంది ఫాలో అవడానికి కొన్ని దీంట్లో ఉంటాయి. సెక్షన్ 25 క్లాస్ 1లో మనం ఇవి చూడవచ్చు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో. దాంతో ఈ అన్లాఫుల్ కన్సిడరేషన్ అనేది అయిపోయింది.